జనాలు రాకముందు జనాలు వెళ్ళిపోయాకో ఫోటోలు తీసి దాన్నే చూపెట్టి ఇదిగో జనం ఎవరు రావట్లేదు, అసలు జగన్కి మనుషులే కనిపించట్లేదు అంటూ పుంకాను కథనాలు రాసుకొస్తూ సిద్ధం సభలకి జనం ఎవరూ లేరంటూ ఫోటోలు పెట్టి రాసినటువంటి ఈనాడు ఇప్పుడు కొత్త నిజాన్ని ఒప్పుకుందనమాట. ఏంటయ్యా అంటే ఆర్టీసీ వాళ్ళకి 20 కోట్ల రూపాయలు చెల్లించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భీమిలి సభ తొలి సభకి 850 మందిని తీసుకుంటే 850 బస్సులు తీసుకుంటే చిట్ట చివరి మేదరమెట్ల సభకి 3500 తీసుకుంది. రాప్తాడికి 3000, మధ్యలో జరిగినటువంటి దానికి 1500, ఇట్లాగా వందల కొద్ది బస్సులు తీసుకుని డబ్బులు కూడా కట్టారు. అయితే దాన్ని వక్రీకరించి రాసుకొచ్చింది అనుకోండి, ఏది ముందే అడ్వాన్స్ చెల్లించలేదు ఆ తర్వాత కట్టారు, అది కూడా డిపోల వారీగా చెల్లించారు, వాళ్ళ ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు. బట్ వాళ్ళే ఆ కడుపు మంటతోనైనా ఒక నిజాన్ని బయటపెట్టింది ఏంటంటే ఫస్ట్ సభకి 850, లాస్ట్ సభకి 3500 బస్సులు వాడారు, డబ్బులు చెల్లించి తీసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి నిజాన్ని బయటపెట్టింది ఈనాడు.